హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఉగ్గు చేయబోతున్నాను ఈరోజు. బేబీకి మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ముందు వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత నేనైతే ముందుగా చెప్పాను ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. అందులోకి వెళ్ళి మీకు కావాలంటే ఆ వీడియో చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. నేనైతే మా బాబు కోసం 1.5 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకున్నాను ఉగ్గుది. తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం పలచగా కలుపుకుంటే మనం వేడి చేసిన తర్వాత కూడా పలచగానే ఉంటుంది, లేకపోతే చిక్కగా అయిపోతుంది. చిక్క అవ్వడం వల్ల వాళ్ళు తినలేరు కూడా. బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. వాటర్ని అయితే వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా అది కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బేబీకి అయితే ఇది చాలా మంచి ఫుడ్. ఎందుకంటే పప్పులు, బియ్యం అన్నీ, కాజు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా. నేనైతే రోజుకి 2 సార్లు పెడతానండి. ఇది పొద్దున్న మధ్యాహ్నం కలిపి పెడతాను. మధ్యలో ఒకసారి ఫ్రూట్స్ ఏమైనా పెడతాను. చూసారు కదా, వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. అలా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ని అయితే. ఇప్పుడు ఆ వాటర్ అలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఆ పిండి ఉంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు నార్మల్ వేసిన వెంటనే అయితే నార్మల్ వాటర్లా కనిపిస్తుంది, కానీ ఉడుకుతున్న కొద్దీ అదైతే బాగా చిక్కగా అయిపోతుంది. అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ముద్దలు ముద్దలుగా ఉండల్లా అయిపోతుంది. ఈ హోమ్మేడ్ సెర్లాక్ తయారు చేసుకోవడానికి ఏమేమి ఉండాలో మొత్తం నేను వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను ఆల్రెడీ. వీడియో చూడొచ్చు మీరు వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతున్న కొద్దీ థిక్గా అయిపోతుంది అది. ఇందులో ఇది మాత్రం కొంచెం ఎక్కువసేపు 7 to 8 minutes ఉడికించుకోండి. ఎందుకంటే రైస్, పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం వాళ్ళకి కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం బాగా 7 to 8 minutes వరకు ఉడికించుకోండి. చూడండి గాయ్స్, అలాగా కొంచెం థిక్గా అయింది. ఇంకా రాను ఉడుకుతున్న కొద్దీ మీకు తెలిసిపోతుంది, బబుల్స్ అయితే వస్తుంటాయి. బబుల్స్ ఎప్పుడు వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. తయారైపోయింది ఉగ్గు అయితే. ఉగ్గు అనేది ఇలా చేసుకోవాలి. వీడియో కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను కనుక, ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను కనుక నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా. ఫైనల్లీ ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా బాబు అయితే ఉగ్గు బాగానే తింటాడు. స్టార్టింగ్ అయితే తినడేమో అనుకున్నాను, కానీ బాగానే తింటున్నాడు. వాడికైతే బాగానే పడింది. దీనివల్ల వెయిట్ కూడా గెయిన్ అవుతారు పిల్లలు. చాలా మంచిది కూడా ఒంటికి వాళ్ళకి. అయిపోయిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోండి.
ఇంకా ఇలా పెట్టడమే బాగా ఉడికించిన తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.